వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం, శుభ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఒక్క తాళపాక వారి కీర్తన చాలు, అనేక తాళపత్ర గ్రంథాల సరితూగు. సనాతన ధర్మశాస్త్రాలు బోధించిన ఆధ్యాత్మిక సారాన్ని అణువణువున రంగరించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తి ఉద్యమ నగారాలు. వాటిని విస్తరింపచేయటమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. మా ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని, ఈ సంచికను ప్రారంభిస్తున్నాం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ముఖ్య అతిథి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి స్వాగతం, శుభస్వాగతం. సహజంగా మనం సెలవులకని అమ్మమ్మ వాళ్ళ ఇంటికో తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ బీచ్ ఉందనుకోండి, పోనీ వైజాగ్ వెళ్ళాం అనుకుందాం. వైజాగ్ బీచ్లో కూర్చుని మనం సరదాగా కాళ్ళు చాపుకొని సముద్రాన్ని చూస్తూ ఆకాశం చూస్తున్నప్పుడు మామూలుగా మనకు అనిపించేది ఏంటి అంటే అవి రెండు అసలు కలుస్తాయా లేవా అంటే మామూలు భాషలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఒక కుర్రాడికి, భావుకత ఉన్నటువంటి ఒక మనిషికి, ఒక కుర్రాడికి, అప్పటికి వారి వయసు చాలా చాలా చిన్న వయసట, ఇదంతా వినికిడి మీద చెప్తున్నటువంటి మాట. ఆ కుర్రాడికి మదిలో మెదిలిన భావం ఏమిటంటే ఆ కలయికగా కనిపించే కలయిక కాదది, కలయికగా కనిపించే కళ అది. అది భావకుడికిను మామూలు మనుషులు అయిన మనకి ఉన్నటువంటి తేడా. అక్కడితో అయిందా? మనం సహజంగా ఏదన్నా గుడికి వెళ్ళినప్పుడు కాషాయ ధ్వజం చూస్తూ ఉంటాం. అది చూసినప్పుడు మనం కాషాయ రంగులో ఉంది, మనకు కాబట్టి కొంచెం భక్తితో స్వామివారిని నమస్కారం చేసుకోవడానికి వెళ్తాం కాబట్టి అది అక్కడితో వదిలేస్తాం మనం. కానీ వారికి అనిపించింది ఏమిటి అంటే ధర్మ నియతికి, త్యాగ నిరతికి పునీత భారతి నికేతనం, భవ్యమైన కరచరణాలకు కాషాయ కేతనం సంకేతం. ఎంత గొప్పమవుతున్నారు! మదిలో మెదిలే భావాలను ఉన్నతంగా, ఉత్తమంగా, సంస్కారవంతంగా చెప్పగలిగే పుంభావ సరస్వతి శ్రీ చేంబోలు సీతారామ శాస్త్రి గారు మన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రావడం మనం అందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ వారికి సాదర స్వాగతం. సిరివెన్నెల గారి సమక్షంలో స్వరవెన్నెల కురవాలి అని మనసారా ఆకాంక్షిస్తూ కీరవాణి గారి అనుమతితో కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. ఎప్పట్లాగే ఒక మహానుభావులు స్వరపరిచిన అన్నమయ్య సంకీర్తనతో
నువ్వే ఆలపించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళు. ఈ సంచికలో నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు ఒక వీణ విద్వాంసులు కూడా, వారితో కలిసి నా గానం పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఫణినారాయణ గారు ఉన్నారు ఇక్కడ. వారి వీణనాదం వినే అదృష్టం ఈ సంచికలో మనందరికీ దక్కింది. వారికి స్వాగతం పలుకుతున్నాను. వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న మనందరికీ ఇష్టమైన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ సాలూరి వాసురావు గారికి స్వాగతం. అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరాజ్ గారికి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి ఆద్యంతం వారి వాద్య సహకారంతో కార్యక్రమానికి వన్నె తెస్తున్నటువంటి సంగీతజ్ఞులు ముగ్గురు త్రిమూర్తుల్లా ఇక్కడ కూర్చున్నారు. జమినీరావు గారు, గురుప్రసాద్ గారు, జయకుమార్ ఆచార్య గారికి స్వాగతం. అన్నమాచార్యులు వారి సంకీర్తన ఆలపించడానికి మనసంతా భక్తి నింపుకొని కార్యక్రమానికి విచ్చేసిన గాయని గాయకులందరికీ స్వాగతం. ఘన
సగపదని సని దపగ వీణవాయిల్చెని నిసదని సపదని సగపదని సని దపగ వీణవాయించెని దని సని దప పదని దావగ గపద పాగస నిసగపదని సని దపగ వీణవాయిల్చెని నీదని పదని గపదని సగపదని నిసగపదని నిసగపని దప వీణవాయించెని పాగపద సని దపగ సగప దాపదని సని దపగ పనిద నీదని పదని గపద సని సాని దపగ సగపదని సా సగస నిసని దనిద పగస సగ గప పద దని గప పద దని నిస నాకైతే ఒళ్ళంతా ఎంత పులకించిపోయిందంటే మాటల్లో చెప్పలేను నేను. అద్భుతమైన అనుభూతి కలిగించినందుకు ఫణినారాయణ గారికి మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్వామివారి కృప ఆయనపై ఎంతుంది అని చెప్పటానికి మత్సుగ్గా ఈ సంచిక నుండి గరుడాద్రికి ప్రాతినిధ్యం వహించే అద్భుతమైన అవకాశం వారికి దక్కింది స్వామివారి ఆశీస్సులతో. సగ గప పద దని గప పద దని నిస అద్భుతమైన వైణికుడిగా గొప్ప శాస్త్రీయ సంగీత విద్వాంసుడిగా మీరు చిరపరిచితులే. ఈ సందర్భంగా స్వామి అనుగ్రహం వల్ల ఈ వేదికపై మీలో ఉన్న స్వరకర్తను కూడా దర్శించే అవకాశం మాకు ఆ భాగ్యం కలిగింది. సో చాలా ఉత్సుకతతో మేము ఎదురు చూస్తున్నాం మీరు అందించే ఆ సంకీర్తనలోని మాధుర్యం. మీరు ప్రాతినిధ్యం వహించేది మరి ఎవరో కాదు, గరుడాద్రికి. మీరేమో ఫణినారాయణ. ఫణి అంటే పాము, గరుడు అంటే గద్ద. సో పరస్పర వైరుధ్యం ఉన్నాయి. ఆ వైరుధ్యంలోనే ఒక తెలియనటువంటి అనుబంధం కూడా ఉంది. చాలా భక్తి శ్రద్ధలతో మీరు స్వీకరించి అంత అద్భుతమైన కీర్తనలు మాకు వినిపిస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ అండి. నాయిక నాయకుడితో అంటోంది, నీకు 10,000 విన్నపాలు చేసినట్లు నువ్వు భావించుకో. ఎందుకంటే నాయకుడి సాన్నిహిత్యం కేవలం శృంగారం కోసమే కాదు, భక్తితో పునీతం కావాలనే సంకల్పం కూడా ఇందులో ఇమిడి ఉంది. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరి వాసురావు గారు దేశ్ రాగంలో అద్భుతంగా ఈ సంకీర్తనను స్వరపరిస్తే గానం చేయవలసిందిగా కోరుతున్నాను. నిత్య సంతోషిని.
నీవే ఇదివో తెలుసుకోమ్మా ఈ రెంటికి నీవే గురి 10,000 విన్నపాలు భావించుకో నీవే 10,000 విన్నపాలు భావించుకో నీవే జగడము చవోలే విరసాన నడచితే వెగటు పొందు సరవితో నడచితే జగడము చవోలే విరసాన నడచితే వెగటు పొందు నిరతి నా వద్దనుంటే నీవేమన్నా నాకు ఇంపు నిరతి నా నీ పలుకి వేసటను ఇదివో తెలుసుకోమ్మా ఈ రెంటికి నీవే గురి 10,000 విన్నపాలు భావించుకో నీవే 10,000 విన్నపాలు భావించుకో నీవే సఖ్యమైతే తన ఇల్లేరవు తగవులు తప్పకుంటే తమ వారిందరును ఎగ సఖ్యమైతే తన ఇల్లేరవు నగుదా నీ ఊరకుంటే నన్ను పులీడేరును నగుదా నీ ఊరకుంటే నన్ను పులీడేరును మునుచుకుంటే మూపులో ప్రియములు ఇదివో తెలుసుకోమా ఈ రెంటికి నీవే గురి 10,000 విన్నపాలు భావించుకో నీవే 10,000 విన్నపాలు భావించుకో నీవే కాగలించుకుంటేను కపటమంతయు బాసు ఆగుక ఊరకుండితే అది కాక కాగలించుకుంటేను కపటమంతయు బాసు ఆగుక ఊరకుండితే అది కాక వీగక శ్రీ వెంకటేశ విసనన్ను గూడిదివి వీగక శ్రీ వెంకటేశ విసనన్ను గూడిదివి మాగిన నీ నా మనసు మాటు ఇన్నియును ఇదివో తెలుసుకోమా ఈ రెంటికి నీవే గురి 10,000 విన్నపాలు భావించుకో నీవే ఇదివో తెలుసుకోమా ఈ రెంటికి నీవే గురి 10,000 విన్నపాలు భావించుకో నీవే 10,000 విన్నపాలు భావించుకో నీవే. చాలా మధురంగా పాడావు నిత్య సంతోషిని. అలా ఈ రాగంలో శుభకరంగా ప్రారంభించావు సంచిక. చాలా చక్కగా ఉంది, చాలా మధురంగా ఉంది. వాసురావు గారు చాలా మళ్ళీ మరొకసారి గుర్తు చేశారు. అమ్మ కనకదుర్గమ్మ అని నేను నాన్నగారి కోసం పాడిన ట్రాక్ని మళ్ళీ ఇది దేశ రాగమే కదండి, చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే 10,000 విన్నపాలు అని మామూలుగా అయితే భావించు అంటాం,
అన్న దాంట్లో చిన్న డిఫరెన్స్, ఆ చిన్న డిఫరెన్స్ వల్ల కొత్తగా అనిపించింది. తెలిసిన రాగమైనా చిన్న డిఫరెన్సే ఒక్కొక్కసారి పెద్ద మార్పు తీసుకొస్తున్నట్టు చక్కగా ఉంది. ఈ దేశరాగంలో చేశారు, అభినందనలు. ఇందులోన గల సుఖము ఇంతే చాలు, మాకు ఇందు వెలియైన సిరులేమియూ నొల్లము. ఇందులోన గల సుఖము ఇంతే చాలు, మాకు ఇందు వెలియైన సిరులేమియూ నొల్లము. ఇందులోన గల సుఖము ఇంతే చాలు. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య పాటకి పట్టాభిషేకం అనేటువంటి ఈ కార్యక్రమ రూపకల్పన చాలా అపురూపంగా ఉంది. ఈ ఆలోచన, ఈ సంకల్పం చాలా విశిష్టంగా ఉండటమే కాకుండా తెలుగు భాషకి, వాంగ్మయానికి, సంగీతానికి, తెలుగు సంస్కృతికి కూడా మరింత సమృద్ధిని చేకూర్చే విధంగా ఉంది. ఎందుకనంటే 500 సంవత్సరాల క్రిందట 16వ ఏట మొదలుకొని 96వ ఏట వరకు నిరంతరాయమానంగా రోజుకొక సంకీర్తన చొప్పుని దాదాపు 32,000 సంకీర్తనలు చేసి ఒక సంకీర్తన యజ్ఞాన్ని నిర్వహించినటువంటి పదకవితా పితామహుడైనటువంటి అన్నమాచార్యులు వారిని స్మరించుకోవటంతో పాటు ఆ తర్వాత అవి 500 ఏళ్ళు కనుమరుగైన వాటిని వెలికి తీసి స్వరపరిచి, సాహిత్య ప్రధానమైనవి కనుక వాటిని స్వరపరిచి అందచేయటంలో మహానుభావులు ఎంతోమంది కృషి చేశారు. శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, రాళ్లపల్లి అనంతకృష్ణ గారు, ఇంకా ఒకళ్ళు కాదు చాలామంది. ఇటీవల కాలంలో బాలకృష్ణ ప్రసాద్ గారు, ఒకళ్ళు కాదు చాలామంది. అమృతరవళి ఆరాళ్లపల్లి అధికార సరళి మంగళం పల్లి శ్రీపాద పినాకపాణి కస్తూరి గంధముల నేదునూరి. అమృతరవళి ఆరాళ్లపల్లి అధికార సరళి మంగళం పల్లి శ్రీపాద పినాకపాణి కస్తూరి గంధముల నేదునూరి. బాలాంధ్రపురజని పోలీతి పశుపతి కడయనల్లూరు మల్లి నూకల శ్రీరంగం గోపాలరత్నం ఎంఎస్ బాలసుబ్రహ్మణ్యం ఎస్ఆర్ జానకీ రామన్ నాగేశ్వర రామునాయుడు పారుపల్లి రంగనాథుడు గరిమ కలిగిన గమకిత స్వరముల గరిమేళ బాలకృష్ణరావు బాలగోపాలమును అలరింపజేసిన శోభారాజు పద కవితా పితామహుడు అన్నమయ్య కీర్తనలన్నిటికో అవతవ స్వర భూషణములు తొడిగి కలిగించిన సంగీత సామ్రాటులెందరో ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు. 32,000. ఇది ఒక మహా గీతామృత అర్ణవం, అంటే అమృత సముద్రం ఇది. ఇందులో నుంచి ఎన్ని అలలు వచ్చాయి అన్నది లెక్క పెట్టడం సాధ్యం కాదు. ఆ ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి గీతాలు కాక ఇంకా ప్రాచుర్యంలోకి రానటువంటి గీతాలను కూడా ప్రజలకు అందజేద్దాం అనేటువంటి ఈ మహాసంకల్పం, దీనికి ఆద్యులైనటువంటి ఈ సంకల్పం స్ఫురించినటువంటి రాఘవేంద్రరావు గారిని అభినందించడమే కాదు, వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. ఏ నిమిషంలో వారికి అన్నమయ్య సినిమా దర్శకత్వం చేపట్టాలని కోరిక కలిగిందో తెలియదు, కానీ అంతకుముందు ఎంతోమంది ప్రయత్నించారు అన్నమాచార్యుల వారి చిత్రాన్ని తీద్దామని. ఆ సంకల్పం దర్శకేంద్రునికి సాధ్యమైంది. ఇంద్ర శబ్దం అంటే శ్రేష్టవాచకం. శ్రేష్టవాచకం అనేది ఆ పనిలో అత్యుత్తమమైనటువంటి స్థితిలో. సో ఆ పని చేయడానికి ఈయనే ఇంద్రుడు అన్నట్టుగా ఆ దర్శకేంద్రుడు అని బిరుదు పొందినటువంటి రాఘవేంద్రరావు గారికి ఆ సంకల్పం రావటం,
ఆ సంకల్పం రావటం ద్వారా మనందరికీ ఈ అదృష్టం కలగటం. ఇది నాణానికి రెండు పక్కల్లాగా అన్నమయ్య చిత్రం ద్వారా ఒకటి అన్నమయ్య సాహిత్యం అంతా రూపుదిద్ది కంటికి ఎదురుగుండా కనిపించటం. ఈ పట్టాభిషేకం అన్నది ఇవాళ మనం పేరు పెట్టినా తన గురించి తానే పాడుకోవడానికి వెంకటేశ్వరుడు స్వయంగా అన్నమయ్య అవతారం ఎత్తి వచ్చినటువంటి ఒక అత్యద్భుతమైన సంఘటన. ఇది నందకాంశం అంటాం. తన గురించి అన్ని వేల సంకీర్తనలు అంత అత్యద్భుతంగా మానవమాతుడు ఎవరు రాయలేరు కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి తానే అన్నమయ్యగా జన్మించి తన నందకాంశంలోనూ 32,000 కీర్తనలు రాసుకుని పాడినటువంటి ఈ మహావైచిత్రిలో అన్నమయ్య చిత్రం ద్వారా మరుగున ఉన్న వాటిని లేదా శాస్త్రీయత తెలిసిన వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉన్న వాటిని ప్రజానురంజకంగా ప్రజాబాహుళ్యానికి అందరికీ అందించడానికి వారు ముందుకు రావడంతో పాటు ఆ పనికి తన వంతుగా స్వరరచన చేసి తెలుగువారి ఖ్యాతిని భారత జాతీయ స్థాయికి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి కీరవాణి గారు కూడా ఆ యజ్ఞంలో చాలా ముఖ్యులు. ఈ కార్యక్రమానికి ఈ పట్టాభిషేకం చేయడానికి ఋత్వికులుగా వారు ఇక్కడ కూర్చోవడం ఒక అద్భుతంగా ఉంది. ఈ మహాయజ్ఞ నిర్వహణకి దాదాపు 300 సంకీర్తనల్ని అంటే ఇంతవరకు వచ్చినవి కాకుండా కొత్త సంకీర్తనలు తీసుకుని వాటిని స్వరపరచడానికి అనేక మంది సంగీతేంద్రులు ఇలా వీళ్ళందరి చేత ఇవి చేయించి ఇక్కడికి తీసుకురావటం, వారి చేత ఇవి ఆలపింపజేయటం ఇదొక అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ. ఈ యజ్ఞంలో తమ భూమికల్ని చాలా సమర్థంగా భక్తి శ్రద్ధలతో చక్కగా నిర్వహిస్తున్నటువంటి అందరికీ ప్రత్యేకంగా అందరికీ శిరస్వంచిన అభినందనలు తెలియజేస్తున్నా, వందనాలు తెలియజేస్తూ ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ వారి రసహృదయాలు ధన్యమైనవి అని చెబుతూ వారికి నమస్కరిస్తూ ఈ మొట్టమొదటి పాటగా వాసురావు గారు 30 సంవత్సరాలుగా వారితో నాకు ఎంతో అనుభవం ఉన్నది. సాలూరి రాజేశ్వరరావు గారి గురించి చెప్పనక్కర్లేదు. ఆయన్ని చెప్పకుండా ఆయన స్మరించకుండా తెలుగు చలనచిత్ర సంగీత రంగము లేదా లలిత సంగీత రంగము ఆయన పేరు దాటి పక్కకి వెళ్ళలేదు. ఆయన ఖ్యాతిని నిలబెట్టడానికి వారు ఆత్మావై పుత్రనామాసి అన్నట్టుగా అటు కోటి గారు ఇటు వాసురావు కూడా ఇన్ని సంవత్సరాలుగా రంగంలో కృషి చేస్తూ ఈ మొట్టమొదటి పాటని వారు స్వరపరిచిన ఈ గీతంతో ఈ కార్యక్రమం మొదలైంది. ఈ పాట తాలూకు సాహిత్యం సంబంధించి వస్తే ఏ విధంగా శృంగార ప్రక్రియ స్నేహం శృంగారం అనే మాట కంట స్నేహం ఏ విధంగా అరమరికలు లేకుండా ఉంటే అందంగా ఉంటుంది అనే పాట తాలూకు సారాంశాన్ని ఆ పాట వింటూనే భాషకు అతీతంగా అందరికీ అర్థమయ్యేలా చేసినందుకు వాసురావుకి నా ధన్యవాదాలు చెప్తూ కొంచెం దీర్ఘమైన నా తొలి పలుకుని ఇక్కడతో ఆపుతున్నాను. నమస్కారం. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. ఛాయలమా సుఖము జయమేటిదయ్యా ఏమని చెప్పుదుని ఇదివో నావలపు దోబటి మోవితేనెల తొట్టుకుని వలపు ఒక్కడవే లోకాన కొడయడవు నీవే దిక్కుగా నెవరు లేరు తిమ్మినాయడా దిక్కుగా నెవరు లేరు తిమ్మినాయడా రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగోపతి అయిన పురుషని దానము అన్నమయ్య పాటకు పట్టాభిషేకం